ప్రభు దాన్ని చేసి ఉన్నాడు. ఏ కాలంలో ఏం జరగాలో దేవునికి ముందుగానే తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. కనుక ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. సృజన చాలా బ్యూటిఫుల్గా ఉంది, చక్కగా బిడ్డ అలంకరించబడింది. దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అయితే నేను మాట చెప్పి నా సందేశం ముగింపులో తీసుకుని వస్తాను. మంచి మాటలు దైవ సేవకులు తెలియజేశారు. ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 37వ అధ్యాయము 4వ వచనంలో అతని సహోదరుల కంటే యాకోబు తన యొక్క కుమారుడిని ఎక్కువగా ప్రేమించాడు. అంటే రూబేను, షిమ్యోను, లేవి, ఇషాకారు, దాను, నఫ్తాలి, జెబులోను వీళ్ళందరూ కూడా యోసేపు సహోదరులు అయినప్పటికీ యాకోబు ఎక్కువగా ఎవరిని ప్రేమించాడంటే యోసేపుని ప్రేమించాడు. ఇప్పుడు సృజనకి అంత అవసరం కాదు, కానీ వాక్యం ఎక్కువగా తల్లిదండ్రులు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామందికి పిల్లలు కలగకపోతే చాలా ఎంత తొందరపడతారో, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని పెంచడం కష్టం అండి. అది పిల్లలు పెంచడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా కష్టం. ఇట్స్ ట్రైనింగ్ ఏ చైల్డ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ద పేరెంట్స్ అండి. తల్లిదండ్రులకు చాలా కష్టం. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక స్వభావంలో ఉండరు. డిఫరెంట్ యాటిట్యూడ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళందరినీ కూడా క్రమపరిచేది ఎవరంటే పేరెంట్సే. సో పేరెంట్స్ షుడ్ బి ఏ రోల్ మోడల్ టు ద చిల్డ్రన్. తల్లిదండ్రులు పిల్లలకు ఒక రోల్ మోడల్గా ఉండాలి. చూడండి, పిల్లలు ఎప్పుడు కూడా తండ్రిలా డ్రెస్ వేసి, తండ్రిలా కాల్ మీద కాల్ వేసుకుంటారు. కొంతమంది తల్లిలా కొంత ఇమిటేట్ చేస్తారు. సో అదే విధముగా మీ ఇమిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎలాగుంటారో అది జాగ్రత్తగా పిల్లలు గమనిస్తుంటారు. కనుక ఆ గమనించే సమయంలో తల్లిదండ్రులుగా మనం తీసుకునే ప్రతి ఒక్క స్టెప్ కూడా పిల్లల మీద చాలా ప్రభావితం. పాస్టర్ గారు చెప్పారు, ఆల్మోస్ట్ చాలా ప్రభావితం, చాలా ఫోకస్బుల్ అవుతుంది. కనుక దేవుని బిడ్డలుగా పిల్లలను ఎక్కువగా డెడికేట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా యూ మస్ట్ డెడికేట్ యువర్ చిల్డ్రన్ టు ద గాడ్. దేవునికి సమర్పణ జీవితం కలిగి ఉండాలి, సమర్పించుకోవాలి. అంటే వ్యక్తిగతంగా బాహ్య అలంకరణలో అయితేనేమి, అంతరంగిక అలంకరణలో అయితేనే, ప్రతి అలంకరణలో కూడా యు మస్ట్ బి డెడికేట్ యువర్ చిల్డ్రన్ టు ద గాడ్. దేవునికి సమర్పణ కలిగిన జీవితం చిన్నతనం నుంచి నీ బిడ్డలకు నేర్పించాలి. అలా నేర్పిస్తే దేవుని యొక్క దృష్టిలో మంచి అభివృద్ధి పొందుతారు. పిల్లలు చక్కటి జ్ఞానంలో కలిగి ఉండాలి, జ్ఞానవంతులుగా ఉండాలి. చాలామంది ఎలాగుంటారంటే యుక్తిగా ప్రవర్తిస్తారు, కానీ పిల్లలకి ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు వాట్ ఈజ్ ద విజ్డమ్ అంటే నేర్పించాలి, వైజ్గా ఉండాలి. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బైబిల్లో ఒక తల్లిదండ్రులకు 3 బిడ్డలు పుడతారు. పెద్ద అమ్మాయి పేరు మిరియాము, రెండో అబ్బాయి పేరు అహరోన్, మూడో అబ్బాయి పేరు మోజస్ మరణించాలి అంటే ఆ దేశంలో ఒక శాసనం వచ్చినప్పుడు వాళ్ళ తల్లి ఏం చేస్తుందంటే ఒక జమ్ము పెట్టి చేసి దాన్ని కీళ్లు పూసి నైల్ నదిలో పడివేస్తుంది. బిడ్డ యొక్క మరణం చూడక వెంటనే ఆ నైల్ నదిలో కొట్టుకు వెళ్ళిపోతున్న ఆ యొక్క జమ్ము పెట్టిని ఫాలో అయిన ఎవరంటే మిరియాం ఫాలో అయింది. ఈ మిరియాం ఫాలో అయ్యి సరిగ్గా ఐగుప్తులో ఉన్న ప్రాంతంలోకి ఎప్పుడైతే జమ్ము పెట్టి వెళ్ళిందో, ఐగుప్తి స్త్రీలు తీసుకుని నీళ్ళలో నుంచి తీయబడ్డాడు కనుక ఈ కాల్ బి యాజ్ ఏ మొజాయిస్ అనగా మోషే అని నామకరణం చేసింది. వెంటనే ఎవరు పెంచుతారు అనుకున్న సమయంలో మిరియాము చాలా జ్ఞానంగా మాట్లాడుతుంది. ఈ అబ్బాయి నా తమ్ముడే అని చెప్పలేదు అక్కడ. ఒకవేళ నా తమ్ముడు అంటే చంపేద్దరేమో, కానీ చాలా జ్ఞానంగా, అమ్మ ఈ అబ్బాయికి నీ కొరకు దాదిగా పిలవడానికి ఎవరినైనా పెట్టమంటారా, ఒక ఆవిడ ఎవరినో పెట్టలేదు, మళ్ళీ వాళ్ళ అమ్మగారిని పెట్టేసిందండి. సో పిల్లలు చాలా వైజ్గా ఉండాలి. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఎడ్యుకేషన్గా స్కూల్స్కి వెళ్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు, లోకానుసారంగా చాలా గ్యాడ్జెట్స్కి ఎక్కువగా దగ్గర పడుతున్నప్పుడు మీ జ్ఞానం ఎలాగ ఉండాలంటే చాలా జాగ్రత్తగా జ్ఞానంగా ప్రవర్తించాలి. ఎవరితో మాట్లాడాలి, గుట్ ఈస్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ ఏంటి, మంచి టచ్ ఏంటి, ఎవరు ఎలాగా నీ మీద చేయి వేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా బిడ్డలు గమనిస్తుండాలి. జ్ఞానంగా యుక్తిగా ఉండక్కర్లేదు. మీ పిల్లలకి యుక్తి కుయుక్తులు నేర్పించక్కర్లేదు, కానీ వాక్యం నేర్పిస్తే ఆటోమేటిక్గా పిల్లలు చాలా జ్ఞానవంతులు అయిపోతారు. ఒక పోయెట్ అన్నాడు ఒక మాట, ఏ మదర్ కెన్ మేక్ ఏ సన్ ఆర్ డాటర్ ఏ హీరో, ఏ నీరో ఆర్ జీరో అంటాడు. ఒక తండ్రి